కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజకరము కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయములోను రాబోవు జీవ విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, దయగలిగిన మా ప్రభు, మీకు వందనాలు నాయన. ఈ చదవబడిన లేఖన భాగం నీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదు. నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభును ప్రిరక్షకుడు త్వరలో రానయ్యున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ దైవభక్తి విషయం గురించి చాలా స్పష్టంగా, సూటిగా, తేటగా మనతో మాట్లాడుతున్నారు. బాబు, దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజకరం కానీ దైవభక్తి ఇప్పటి విషయంలోనూ రాబోవు జీవ విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. హల్లెలూయా. మన భక్తి ఇప్పటి విషయములలోనూ రాబోవు విషయములలోనూ అన్ని విషయములలో వాగ్దానముతో కూడినదై అన్ని విషయములలో ప్రయోజనకరమంట. నీవు చేసే భక్తి నీకు ప్రయోజనకరం అవుతుంది. నీ భక్తి సాధకము చేసుకో. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరం. చూడండి, సాధకము అనంటే చూడండి, ఉదయకాలం లేచి వాకింగ్కి వెళ్తూ ఉంటాం. కొంతమంది జిమ్లకు వెళ్తూ ఉంటారు. వారి యొక్క శరీరాన్ని దృఢపరుచుకొని బలపరుచుకోవటానికి ఆయా ప్రయోజనాలు చేస్తూ ఉంటాం. అయితే అది కొంత మట్టుకే ప్రయోజనకరమట. దైవభక్తి ఇప్పటి విషయంలోనూ రాబోవు విషయంలో కూడా అన్ని విషయములలో వాగ్దానముతో కూడినదైన ప్రయోజనకరం అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి అనే విషయాన్ని అందరూ భక్తి చేస్తారు. భక్తి అనుకుంటే కొంతమంది ఏమనుకుంటారంటే, నేను ఉపవాసం ఉన్నాను, చాలా భక్తి పరురాలని, నేను దేవునికి సన్నిధికి వారం వారం వెళ్తుంటాను, నేను భక్తి పరురాలని. కొంతమంది ఏమనుకుంటారంటే, కొంతమంది ఏ కొండలకి వెళ్ళో గుండ్లు కొట్టించుకుంటే మేము భక్తులం, లేదంటే దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలో మేము పాల్గొంటే భక్తి పరులం అని అనుకుంటారు. ఈ దినం కొన్ని భక్తులను గురించి తెలుసుకుందాం. ఏ భక్తి నీ దగ్గర ఉంటుందో ఆ భక్తి నీకు అన్ని విషయాల్లో ప్రయోజనకరంగా ఉంటుందో లేదో నీకు నీవే తెలుసుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నా. అందరూ భక్తి చేస్తుంటారు, కానీ వ్యర్థమైన భక్తి చేస్తారు. దేవుని వాక్యమే అంటుంది ఇది వ్యర్థమైన భక్తి. యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 26వ వచనంలో, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చుకొనుసు భక్తి గలవాడునని అనుకుని యెడల వాని భక్తి వ్యర్థమే అంటుంది. హల్లెలూయా. నీ భక్తి ఎలా ఉండాలంట? నీవు భక్తిని అనుసరించినడితే నీ నోటికి కళ్ళెము ఉండాలి, నీ నోటికి చెక్క ఉండాలి, నీ నోరు అదుపులో ఉండాలి. దేవుని మాటలు తప్ప ఏ విషయములలో
ఏ తలంపులలో నీవు ఆలోచన కలిగి ఉండకూడదు. నువ్వు అలా ఉన్నావు అని అంటే నీ భక్తి వ్యర్థమే అంటుంది దేవుని వాక్యం. నోటికి కళ్ళెమ్మ పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చుకొనుచు భక్తి గలవాడనని అనుకుంటే ఆ భక్తి వ్యర్థమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని భక్తులుగా మనం చెప్పుకుంటా ఉన్నాం. నోటిని అదుపు చేసుకొనక హృదయాన్ని మోసపుచ్చుకుంటున్నావేమో. ఈ ఉదయకాల సమయం దేవుడు నీతో నాతోనే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడో అదుపు చేసుకో, లేదంటే అది వ్యర్థమైన భక్తి అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు గారేమో అన్ని విషయములలో భక్తి నీకు ప్రయోజనకరమని చెప్తున్నాడు. అన్ని విషయాలలో, ఇప్పటి సంబంధమైన విషయాల్లో, రాబోయే సంబంధమైన విషయాల్లో, అన్ని విషయాల్లో నీ భక్తే నీకు ప్రయోజనకరం అవుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాంటి భక్తిని నువ్వు పాటించేటప్పుడు నీ నోటికి కళ్ళెమ్మ పెట్టుకొనక నీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ, నీ ఇష్టానుసారంగా తలంచుతూ, ఎదుటివారిని దూషిస్తూ, ఎదుటివారిని అనుమానపడుతూ, ఎదుటివారిని లెక్క చేయకుండా ప్రేమించలేని పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఈ ఉదయకాలం దేవుడు అంటున్నాడు నీ భక్తి వ్యర్థమే. అలాంటి భక్తి నువ్వు చేసినా ఒకటే, చేయిపోయినా ఒకటే. అలాంటి భక్తి నువ్వు ప్రదర్శించి నడుస్తూ ఉంటే కుదరదు. హృదయమును మోసపుచ్చుకుంటున్నట్లుగా ఉంటుందని ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యము సూటిగా నీతో మాట్లాడుతూ ఉంది. అంతేకాదు, తిమోతికి రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు 3వ అధ్యాయం 5వ వచనంలో, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఇందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండు. పైకి భక్తి గలవారిలాగానే కనపడతారు. భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించిన వారి యొద్దకు నువ్వు విముఖుడవై ఉండు. వారి యొద్దకు వెళ్ళబాకు, వారి దరి నువ్వు చేరబాకు. భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించి చాలాసార్లు మీకు చెప్పాను. ఒక అటవీ ప్రాంతంలో ఒక కుటుంబం ఉంటా ఉంది. వారు కట్టెలు కొట్టుకొని జీవనం సాగిస్తూ ఉండగా ఒకరోజు ఆ భర్త చనిపోయాడు. చనిపోయిన తర్వాత పిల్లోడిని పెట్టుకొని భార్య ఆ కట్టెలు కొట్టుకొని ఊళ్ళోకి వెళ్ళి అమ్ముకొని గాసం కొనసాగిస్తూ ఉంది. కొన్ని దినాలు గడిచిన తర్వాత ఆ పిల్లవాడు సడన్గా పడిపోయాడు. ఏమిటి అని భుజం మీద వేసుకొని హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో చెక్ చేసి అన్ని టెస్టులు చేసి డాక్టర్ గారు చెప్పారు, అమ్మా ఈ హాస్పిటల్లో ఇతనికి ఆపరేషన్ చేయాలి, గుండెలో హోల్స్ ఉన్నాయి, ఇక్కడ చేయాలంటే ఇన్స్ట్రుమెంట్స్ లేవు, పలానా నాగేశ్వరరావు గారని డాక్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళితేనే తప్పితే ఇది నయం కాదు అని చెప్పారు. అక్కడికి వెళ్ళాలంటే ఆయన అపాయింట్మెంట్ 6 నెలల ముందు తీసుకోవాలట. ఆయన కలవాలంటే 6 నెలల ముందు తీసుకోవాలి. ఆయన కన్సల్టింగ్ ఫీజే 2000 రూపాయలు. ఏ రోజుకు ఆ రోజు కట్టెలు కొట్టుకుని అమ్ముకునే ఈ అమ్మాయి ఏం చేయాలి? అతని దగ్గరికి వెళ్ళటానికి, ఆయన కన్సల్ట్ చేయటానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఆ వాళ్ళు ఉండే నివాసంలో కొన్ని గృహాలు ఉంటే ఆ గృహాలను దర్శించడానికి ఒక సేవకుడు వస్తూ ఉండేవాడు. ఈ గృహాన్ని కూడా దర్శిస్తూ ఉండేవాడు. సేవకుడు వచ్చినప్పుడు చెప్పిందంట, అయ్యా నా పిల్లోడికి పలానా బాధ వచ్చింది, పరిస్థితులు ఏం బాగోలేదు, అయ్యా దేవుని గురించి కొంచెం ప్రార్థన చేసి పెట్టండి మా పిల్లోడికి అని అంటే, అమ్మా ఏమి లేదు, ఒక దినం ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసుకుందాం, దేవుడు కార్యం చేస్తాడు అని ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభువు సేవకుడితో మాట్లాడాడు. ఆ నాగేశ్వరరావు అన్నవాడు వచ్చి ఆపరేషన్ చేస్తాడు. వీళ్ళు ఉండేది ఎక్కడా? అటవీ ప్రాంతంలో. ఆయన అపాయింట్మెంట్ దొరకటానికి 6 నెలలు సమయం పడితే ఆయన ఇక్కడికి వచ్చి ఎలా ఆపరేషన్ చేస్తాడు? ఆ అమ్మాయికి చెప్తున్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడమ్మా, నీ పిల్లోడికి ఆయన ఆపరేషన్ చేస్తాడట అని అంటున్నాడు. అయ్యగారు ఆయన దగ్గరికి వెళ్ళటానికే నాకు డబ్బులు లేవే, ఆయన కన్సల్టింగ్ ఫీజు ఇవ్వటానికే లేదే, పిల్లాడిని తీసుకొని బస్సులో వెళ్ళటానికే బస్ ఛార్జీలు లేవే, నేను ఏ పూటకు ఆ పూటకి కట్టెలు కొట్టుకొని అమ్ముకుంటే తప్ప ఆ గంజి కాసుకోవటానికి మాకు దిక్కులేదే, అంతటి ఆయన ఎలా వస్తాడు? అమ్మా దేవుడు చెప్పాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, నేను కూడా ప్రార్థన చేద్దామని చెప్పాడు. ఆ తల్లి మంచం మీద పడుకోబెట్టుకొని పిల్లోడితో ఉపవాసం ఉండి తినటానికి తిండి లేదు, ఇంక తప్పదు, 3 దినాల నుంచి ప్రార్థన చేసుకుంటా ఉంది. ఏడుస్తుంది, అయ్యా ఆ నాగేశ్వరరావు అన్న ఆయన రప్పించి ప్రార్థన ఆపరేషన్ చేయించు, నా పిల్లోడిని బ్రతికించిన ఆయన ఓ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది.
ఈమె రెండో రోజు ఉపవాసం ఉండి ప్రార్థించేటప్పుడు గాలి తుఫాను వచ్చింది. తుఫాను వచ్చి రోడ్డు మార్గాలన్నీ చెట్లు పడిపోయి వెళ్ళటానికి రాకపోకల్లో దారి లేదు. ఒక ఆయన కారు వేసుకొని వెళ్తూ ఉన్నాడు. ఆ కారు మా చెట్ల దగ్గరికి వెళ్ళి ఆగిపోయింది. వెనక రావటానికి లేదు, ముందుకు వెళ్ళటానికి లేదు. సరే డ్రైవర్ బయటికి దిగి చూస్తే చిన్న పాక కనపడుతుంది, ఒక దీపం కనపడుతుంది. ఈ రాత్రికి అక్కడికి వెళ్దాం, ఏమన్నా ఉదయం రోడ్ల మీద ఆ చెట్లు తీసేస్తే బయలుదేరి వెళదాం మనం అనుకున్న ఊరు అని డ్రైవర్తో అన్నాడు. సరే వెళ్దాం పదా. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏం జరుగుతుందంటే తలుపేస్తుంది. ఏం ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? ఆ నాసిరావు గారిని రప్పించయ్యా, నా పిల్లోడికి ఆపరేషన్ చేయించు, పిల్లోడిని బ్రతికించు ప్రభా అని ఓ ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. ఈ గుమ్మం దగ్గర ఉన్న ఆయన అంటున్నాడు, నా పేరు ఈ అమ్మాయికి ఎలా తెలుసు? నా పేరు ఈ అమ్మాయికి ఎలా తెలుసు? నాసిరావు గారు డాక్టర్ గారిని పిలిపించు, ఆపరేషన్ చేయించు, నా బిడ్డను లేపినాయన, నీకు అసాధ్యమైంది ఏమీ లేదు అని ప్రార్థన చేస్తా ఉంది. ఈయన తలుపు కొట్టి వచ్చి తలుపు తీసిన తర్వాత అంటున్నాడు, నువ్వు ఎవరిని గురించి ప్రార్థన చేస్తున్నావు? డాక్టర్ గారు అని ఆయన ఉన్నాడంట, ఆయన గుండె ఆపరేషన్ చేస్తాడంట. నా పిల్లోడికి పలానా పరిస్థితి వచ్చి హోల్స్ పడిపోయి ఆపరేషన్ చేయాలంటే డబ్బులు లేవయ్యా, నేను ఏ పూట కాబట్టి కట్లు కొట్టుకొని వెళ్ళి ఒక సేరు బియ్యం తెచ్చుకుంటేనే నాకు గాసం వెళ్ళుద్ది. అలాంటి పరిస్థితుల్లో ఆయన అపాయింట్మెంటే 6 నెలలు పట్టుద్దంట. డాక్టర్ గారు చెప్పాడు, ఆ ఊరికి వెళ్ళి ఆయన దగ్గరికి ఆపరేషన్కి అపాయింట్మెంట్ తీసుకోవటానికి కాదు కదా, ఆయనకి ఫీజు కట్టి ఆయనకి చూపించడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. మేము కలిసి ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుడు మాతో మాట్లాడాడు, ఆయన ఇక్కడికి వచ్చి ఆపరేషన్ చేస్తాడు, ఎలా వస్తాడో మాకు తెలీదు, ఆయన గురించి ప్రార్థన చేసుకుంటున్నాం అన్నాడు. ఈయన లోపలికి వచ్చి అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావే ఆ దేవుడు గొప్ప దేవుడు అన్నాడు. హల్లెలూయా. అప్పుడు అందరూ హల్లెలూయా, గొప్ప దేవుడమ్మాయన, ఆయనకు అసాధ్యమైంది ఏం లేదు. ఆ డాక్టర్ నేనే, నన్ను నెలనీయకుండా ఆపాడు, నీ దగ్గరికి తీసుకొచ్చాడు, ఎంత గొప్ప దేవుడమ్మా నీ దేవుడు అన్నాడట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. భక్తి కలిగిన వ్యక్తులుగా మనం ప్రార్థన చేస్తే అది వ్యర్థమైన భక్తి కాదు. భక్తిలో ఉన్న శక్తిని నువ్వు గమనించుకొని మోకరించి ప్రార్థించగలిగితే దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. అద్భుతమైన కార్యములు చేయగల దేవుడు మన దేవుడు. అందుకని ఏమంటున్నాడు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారే ఉంటారు, వారికి నువ్వు విముఖుడవై ఉండు, వారికి పైకి భక్తి కలిగి ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, కూర్చొని అమ్మ మనం ప్రార్థన చేసుకుందాం, ప్రభు కార్యం చేస్తాడని చెప్పడం. ఇదిగో పలానా ఆయన దగ్గర అక్కడికి వెళ్తే ఏదో జరుగుతుందంట, ఇంకొక ఆయన దగ్గర అక్కడికి వెళ్తే జరుగుతుందంట. ఈ పిల్ల ఎవరి దగ్గరికి వెళ్ళింది, ఈ అమ్మాయి ఎవరి దగ్గరికి వెళ్ళింది, కూర్చొని పిల్లోడిని పెట్టుకొని ప్రార్థన చేసుకుంటుంది. ప్రభు అద్భుతమైన కార్యం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ టూల్ తీసుకొని వచ్చి అక్కడే పెట్టి ఆ డేక్షలో నీళ్లు కాగబెట్టమ్మా, వేడి నీళ్లు కాగబెట్టు, పిల్లోడికి ఆపరేషన్ చేస్తాను. ఆ వ్యక్తిని నేనే, నా దేవుడు నిన్ను నా దగ్గర కాదు, నన్నే నీ దగ్గరికి రప్పించి నీ పిల్లోడిని బాగు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చెప్పుకునే విషయాలు కాదు, జరిగిన విషయాలు. ఈ ఉదయకాల సమయం నీవు అలాంటి భక్తి కలిగి ఉంటే దేవుని అద్భుతమైన కార్యాలు నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. మన భక్తి పైకి పైకి భక్తి కాదు, నిజమైన భక్తి ఉండాలి. అందుకని హోషేయ గ్రంథంలో అంటాడు కదా, 6వ అధ్యాయం 4వ వచనంలో ఎఫ్రాయిమును గురించి, యోధాను గురించి చెప్తాడు. ఎఫ్రాయిము, నిన్ను నేనేమందునయ్యా, నేనేమి చేస్తును, యోధా నిన్ను నేనేమి చేతును. ఏం చేస్తున్నారు తెలుసా వీళ్ళు? ఎఫ్రాయిము, నేను నిన్నేమి చేతును, యోధా నిన్ను నేనేమి చేతును. తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరినట్లును, ప్రాతకాలమున కనబడు మంచు ఆవిరి అయినట్లును నీ భక్తి నిలవలేకపోయింది. హల్లెలూయా. మేఘం వలె ఎగిరిపోతుందంట, మంచు వలె కరిగిపోతుందంట మన భక్తి. అలాంటి భక్తి మనకొద్దు. ఎఫ్రాయిమును గురించి, ఎఫ్రాయిము ఎవరో తెలుసా? నేను ఇష్టపడిన వాడు, నా కుమారుడు, నేను ఏర్పరచుకున్నవాడు అని అంటాడు. యోధా అంటే స్తుతికి నిలయం. అలాంటి వారి భక్తి ఏమైపోతుందట, ఎగిరిపోయి కరిగిపోతూ ఉందంట.
అలాంటి భక్తి మనకొద్దు. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూస్తాం, ఆయన పేరే ఏబు. ఏబుని గురించి గొప్ప సాక్ష్యం చెప్తాడు దేవుడు. ఏమంటాడు తెలుసా? ఊజు దేశమందు ఏబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. దేవుని యొక్క సాక్ష్యం ఏబుని గురించి వచ్చింది. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినవాడు. ఎన్నో విపత్తులు వచ్చినాయి, ఆస్తులు పోయినాయి, పిల్లలు పోయారు, శరీరం పాడైపోయింది, నడినెత్తి మొదలుకొని అరికాల వరకు పుండ్లతో కాలిపోతా ఉన్నాడు, కుక్కల నాకే పరిస్థితికి వచ్చింది. కానీ భక్తిని మాత్రం విడిచిపెట్టల. హల్లెలూయా. ఏమంటుంది దేవుడు ఏమంటున్నాడు? అతడు యథార్థవర్ధనుడు, దేవుని భయము కలిగిన వ్యక్తి, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాడు. కాబట్టి కోల్పోయినవన్నీ రెండింతలుగా పొందుకున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ఇరుకులు, ఇబ్బందులు, కరువులు, కాటకములు, శ్రమలు, బాధలు ఏమొచ్చినా దేవుణ్ణి విడవకుండా నీవుంటే దేవుని యొక్క దీవెనలు రెండంతలుగా నువ్వు పొందుకుంటావు. ఇంకొక వ్యక్తిని గురించి చెప్తాడు అపోస్తుల కార్యాల్లో 10వ అధ్యాయంలో కొర్నేలియుని గురించి చెప్తాడు. అతని గురించి ఏమంటాడు తెలుసా? ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియును భక్తిపరుడు ఒకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మ కార్యములు చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. ఒక సంగతిని మీరు తెలుసుకోవాలి. దేవుని భయం కలిగిన వాడే, బహు ధర్మకార్యాలు చేసేవాడే, తన కుటుంబంతో కలిసి నిత్యము ప్రార్థనలో గడిపేవాడే. ఇతనికి రక్షణ ఉందా లేదా చెప్పండి? అతను ప్రార్థన చేస్తే దేవుని దూతొచ్చి అతని ముందుంది, కానీ అతనికి రక్షణ లేదు. భక్తిపరుడే, బహు ధర్మకార్యాలు చేసేవాడే, తన ఇంటి వారందరితో కూడి నిత్యము ప్రార్థన చేసేవాడే. తను చేసే ప్రార్థన పరలోకానికి వెళ్ళింది. పరలోకంలో ఉన్న దేవుడు ఆలకించి దూతను పంపించాడు. కుటుంబానికి రక్షణ లేదు. ఆ దూత వచ్చి చెప్తుంది, ఏమంటుందో తెలుసా? దైవజనుడు ఎప్పులో ఉన్నాడు, అక్కడికి వెళ్ళి ఆయన పిలిపించు, నీవు నీ కుటుంబము ఏ మాటల వలన రక్షణ పొందుతారో ఆ మాటలు అతను వచ్చి నీకు చెబుతాడు అని అంటాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన భక్తి వలన రక్షణ ఉందేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని మాటలు వినకుండా, దైవజనులు నీకు సువార్తను ప్రకటించకుండా ఆయన వచ్చి సువార్తను ప్రకటించిన తర్వాత కొన్ని వేల మంది రక్షణ పొందారు. కుటుంబంతో పాటు ఎన్నో వేల మంది రక్షణ పొందారు. చాలామంది అనుకుంటారు మనం భక్తిగా ఉంటున్నాం, వారం వారం ప్రార్థనకి వెళ్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, దశభాగాలు ఇస్తున్నాం, దేవునికి ఇవ్వాల్సింది ఇస్తున్నాం. రక్షణ ఉందో లేదో కుటుంబానికి తెలుసుకోవాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడు వచ్చి కుటుంబానికి సువార్త చెప్పి వారికి అప్పుడు బాప్తిసం ఇస్తాడు. ఇంకొక వ్యక్తిని మనం చూస్తాం, లూదియా అనే స్త్రీని మనం చూస్తాం 16వ అధ్యాయం 14వ వచనంలో. అప్పుడు లూదియా అయిన దైవభక్తి గల ఒక స్త్రీ, దైవభక్తి కలిగి ఉన్న వ్యక్తే, కుటుంబం అంతా దేవుని భయంలోనే ఉన్నారు. కానీ దైవజనుడు వచ్చి వారికి సువార్త చెప్పినప్పుడు ఆమె హృదయము దేవుడు తెరిచాడు. తన ఇంటి వారందరితో కూడా బాప్తిసం తీసుకున్నారు. హల్లెలూయా. అప్పుడు రక్షణ కలిగింది. నీవు భక్తిగా ఉన్నంత మాత్రంలో రక్షణలో ఉన్నట్టు కాదు. ఆమె అంటది కదా, నేను దైవభక్తి కలిగిన దాన్ని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి రండి బాబు, నా ఇంటికి రండి అని బ్రతిమలాడుకుంటుంది దైవజనుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగున నీవు ఉంటా ఉన్నావు? భక్తిలోని శక్తిని కలిగి, రక్షణ కలిగి, దైవ భయము కలిగి నీవు జీవిస్తున్నావో లేదో ఒక్కసారి నిన్ను నీవే పరీక్షించుకో. కొన్ని భక్తులను గురించి, దైవభక్తిని గురించి మనం విన్నాం. రెండవది చూడండి, దైవభక్తి కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంటే నిత్యము ప్రార్థనలో ఉంటాడు. ప్రార్థనలో ఉండి రాబోయే విపత్తులను గురించి ధైర్యం కలిగి ఉంటాడు. 32వ కీర్తన 6వ వచనంలో చెప్తాడు కదా, కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు, విస్తార జల ప్రవాహములు
పొర్లి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకు రావు. హల్లెలూయా. రక్షణ పొందిన వ్యక్తులు ప్రార్థనలో గడిపారనుకోండి, విస్తారమైన జల ప్రవాహం లాంటి శ్రమలు నీ మీదికి రావు. ఎందుకంటే దేవుణ్ణి భయము కలిగిన వ్యక్తిగా నీవు ఉన్నావు. ప్రార్థన అనే కంచెని నీ మీద వేసుకున్నావు. అలాంటి జల ప్రవాహాలు నీకు రావు అని దేవుని వాక్యం అంటా ఉంది. ఏం చేయాలి? దైవం కలిగిన వ్యక్తులు, భక్తి కలిగిన వ్యక్తి ఏం చేయాలి? నిత్యము ప్రార్థనలో గడిపేవాడిగా ఉండాలి. చూడండి, తర్వాత ఆయన అంటాడు కదా, ఎఫెసీ పత్రిక, యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా. చూడండి, భక్తి అనేది నీ దగ్గర ఒకటే ఉందనుకుంటున్నావేమో. దేవుని వాక్యం అంటుంది, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన భక్తి, నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను కాపాడుకొనటం. ఇహలోక మాలిన్యము తనకు అంటుకోకుండా ఎవరైతే కాపాడుకోగలుగుతారో, అలాగనే దిక్కులేని పిల్లలను, విధవరాళ్లను ఎవరైతే పరామర్శిస్తారో వారు పవిత్రమైన భక్తి, నిష్కళంకమైన భక్తి కలిగిన వ్యక్తులు. ఒకసారి ఆలోచించండి. మనలను మనమే, మన కుటుంబాలలో ఒకరినొకరు పరామర్శించుకోలేం, ఒకరినొకరు ఆదరించుకోలేం, ఒకరినొకరు ప్రేమించుకోలేం, ఒకరినొకరు సమాధానం కలిగి ఉండలేం. మరి నీకు ఎలాగో పవిత్రమైన భక్తి, నిష్కళంకమైన భక్తి నీలో ఎలాగుంటుంది చెప్పండి? దేవుని ఎదుట పవిత్రమైన నిష్కళంకమైన భక్తి కలిగిన వ్యక్తులుగా నీవు ఉంటే దేవుడు అన్ని విషయములలో నీకు ప్రయోజనకరముగా ఉంటాడు. హల్లెలూయా. తర్వాత చూడండి, 1 తిమోతి 2:1-2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరిస్తూ ఉన్నాను. సంపూర్ణ భక్తి కలిగిన వాడు ఎలా ఉంటాడు అని అంటే అందరి కొరకు ప్రార్థన చేస్తాడు. రాజుల కొరకు చేస్తాడు, అధికారుల కొరకు చేస్తాడు, ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం లేదు కనుక సమయాన్ని వేసుకొని ముగించాలని ఆశపడుతున్నాం. ఏమంటుంది వాక్యము? సంపూర్ణ భక్తి కలిగిన వ్యక్తి నిత్యము ప్రార్థనలో ఉంటాడు, అందరి కొరకు ప్రార్థన చేస్తాడు. తిమోతి 6:6 అంటాడు 1వ తిమోతిలో, సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధకము. ఏ భక్తి లాభసాధకం అంట నీకు? సంతుష్టి సహితమైన భక్తి. ఎన్ని భక్తులు? ఒకటే భక్తి అనుకుంటున్నామేమో మనం, చాలా ఉన్నాయి అక్కడ. నీకు లాభసాధకమైన భక్తి సంతుష్టి సహితమైన భక్తి. అది నీకు లాభసాధకము, నీకు ప్రయోజనకరం. చూడండి, చివరిగా తీతు పత్రికలో ఆయన అంటాడు, ప్రవర్తన యందు భక్తి అని అంటాడు. ప్రవర్తనలో కూడా భక్తి ఉంటుందట. మనం అనుకుంటాం ఒకటే ఉందలే, రక్షణ పొందాం, మనం భక్తిపరులుగా ఉన్నాం అని అనుకుంటున్నాం. సరే, ఆ భక్తి మనకి ఎన్ని లాభాలు తెస్తుందో తెలుసా? ఆ భక్తి ఎన్ని లాభాలు తెస్తుందో తెలుసా మనకి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుట తెలివికి మూలం, తెలివిని తెచ్చిపెడుద్ది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, నీకు నిత్య జీవాన్ని తెచ్చిపెడద్ది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనత దాని వలన కలుగుద్దంట. నీకేం లాభసాధకం వస్తున్నాయి చూసారా? జీవపు ఊట, వినయము, ఐశ్వర్యము, ఘనత, జీవము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టిస్తుంది. ధైర్యాన్ని దేవుడిస్తాడు. అంతేకాదు, దీర్ఘాయువుకు కారణం.
అంతేకాదు దేవుని యందు భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అంటాడు. గొప్ప మేలు వారి భక్తులకు ఆయన దాచి ఉంచాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ దూత కావలి ఉంటుంది. ఎన్ని లాభాలు, ఎన్ని లాభ సాధకాలు నీ భక్తి వలన దేవుడు ఏర్పాటు చేశాడు తెలుసా? దీర్ఘాయుస్తున్నాడు, మేలిస్తున్నాడు, జీవంనిస్తున్నాడు, బలంనిస్తున్నాడు, ధైర్యాన్ని ఇస్తున్నాడు. అంతేకాదు నీకు మేలిస్తున్నాడు, దూతను కావలి పెడుతున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, ఆయన యందు భయభక్తులుంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచిన వారికి ఏ మేలు కొదువై ఉండదట. హల్లెలూయా. అన్ని మేళ్ళు దేవుడు అనుగ్రహిస్తాడు. అన్ని లాభ సాధకాలు నువ్వు అనుసరించే భక్తిలో ఉన్నాయి. ఆ భక్తి ఏది అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఏమంటుంది? చివరిగా ముగించేస్తున్నాను చూడండి. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో. శరీర సంబంధమైన సాధకము కొంతమట్టుకే ప్రయోజనకరము, కానీ దైవభక్తి ఇప్పటి విషయములలోనూ రాబోవు జీవ విషయములోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో మనకు ప్రయోజనకరము. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. అన్ని విషయాలలో నీ భక్తి నీకు ప్రయోజనకరమని ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ భక్తిని నువ్వు కలిగి ఉంటావో, దేవుని సన్నిధిలో ఉన్న ఆ ప్రయోజనకరమైనవి, ఆశీర్వాదకరమైనవి, మేలుకరమైనవి పొందుకోవాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించి